హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ చాకోబార్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ముందుగా పాలను వేడి చేసుకుందాం. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1.5 లీటర్ పాలను తీసుకున్నాను. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 లీటరు పాలను ప్యాన్లో పోసి వేడి చేసుకోవాలి. ఇలా 1/4 లీటర్ పాలను పక్కన పెట్టేసి ఈ లీటర్ పాలను వేడి చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడే ఈ కప్పుతో 4 కప్పుల చక్కెరని పాలల్లో వేసి కలుపుకోవాలి. మనం పక్కన పెట్టేసిన 1/2 లీటర్ పాలని తీసుకొని మనం చక్కెరను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కార్న్ పౌడర్ని వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండిని కూడా వేసి కార్న్ పౌడర్ గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. మరుగుతున్న పాలల్లో పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ పౌడర్ గోధుమ పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నామంటే తిక్కుగా అయిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. దీనిని ఇలా కలుపుతూ పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేసుకోవాలి. లేదా ఇలా పాల మీగడను కూడా వేసుకోవచ్చు. ఇలా పాలపైన ఉండే మీగడను 1 కప్పు దాకా వేసుకున్న తర్వాత 3/4 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని స్టీల్ గ్లాస్లో కానీ పేపర్ గ్లాస్లో కానీ వేసుకోవాలి. వీటిలో వేసుకున్నా కూడా మనకు ఐస్ క్రీమ్ షేప్ అనేది చక్కగా వస్తుంది. పూర్తిగా నింపకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు వీటిలో ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 అవర్స్ ఉంచాలి. లేదా మనం నైట్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాయి. ఎయిట్ అవర్స్ తర్వాత పైన కోటింగ్ కోసం చాక్లెట్ని ప్రిపేర్ చేసుకుందాము. పైన కోటింగ్ కోసం నేను ఇక్కడ 70% డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏ చాక్లెట్నైనా వాడుకోవచ్చు. డైరీ మిల్క్ చాక్లెట్తో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ని కరిగించుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం చాక్లెట్ వేసుకున్న బౌల్ని దీనిపైన పెట్టి చాక్లెట్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఇలానే కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మొత్తాన్ని ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్స్ని ఒక గ్లాస్లో వేసుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్రీమ్ని బయటకు తీసి రూమ్ టెంపరేచర్లో 1 నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం ఇలా రూమ్ టెంపరేచర్లో ఐస్ క్రీమ్ని ఉంచామంటే పేపర్ గ్లాస్ నుండి ఐస్ క్రీమ్ ఇలా చక్కగా సపరేట్ అవుతుంది. ఇలా తీసిన వెనిలా ఐస్ క్రీమ్ని చాక్లెట్ సిరప్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కోటింగ్ ఇచ్చుకుంటూ ఇలా ఐస్ ట్రే పైన పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకున్నామంటే మనం మిగతా ఐస్ క్రీమ్స్కి కోటింగ్ ఇచ్చేంత వరకు కూడా తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకున్నామో చూశారు కదా. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి నోరూరించే ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.